సంతసించండి, కారణం ప్రభువు మన యందు సంతసిస్తున్నాడు. ఆనందించండి, కారణము ప్రభువు మన యందు ఆనందిస్తున్నాడు. హర్షించండి, కారణం ప్రభువు మన యందు హర్షిస్తున్నాడు. సంతసించండి, ఆనందించండి, హర్షించండి అని ఆయన పిలిచాడు. అంటున్నాడు, కారణం నేనే మీ యందు సంతసిస్తున్నాను, ఆనందిస్తున్నాను, హర్షిస్తున్నాను అని చెప్పి. ఈరోజు మనం ఈ ఆగమన కాలంలో జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. యెహోవా దేవుడు శేషాన్ని, మిగిలిన వారిని ఏమన్నాడంటే, అవమానం కలిగింది, శిక్షించబడ్డారు, ఇక తిరిగి రండి, తీసుకొస్తా, నేనే తీసుకొస్తా, కూడి రండి, నేనే మిమ్మల్ని ఒక చోట పెడతా, జయోత్సాహం చేయండి, జయధ్వని చేయండి, సంతోషంతో గెంతులు వేయండి అని జయోత్సాహానికి, జయధ్వనికి, సంతోషంతో గెంతులు వేయడానికి ఆహ్వానం ఆ యెహోవా దేవుడు శేషానికి ఇస్తున్నాడు. ఈ వచనాలు గమనించినప్పుడు గబగబా మనం అనుకుంటాం, అందుకనే మరలా చెప్తున్నాను, శేషము, మిగిలిన వారు, నమ్మకంగా ఉన్నవారు, వాళ్ళ గురించి చెప్పిన మాట. గబగబా అనుకుంటాము, యెరూషలేము అంతా అనుకుంటాము, సియోను నివాసులంతా అనుకుంటాము. కాదు, తిరిగి వచ్చిన తర్వాత దైవం ఎవరినైతే తీసుకువస్తాడో ఆ శేషం, ఆ మిగిలిన వారి గురించి యెహోవా హర్షిస్తాడు. చిన్నప్పుడు దైవం అంటే నాకున్న ఇమేజెస్ ఏంటంటే, ఇంక ఇదే పనిగా దైవం కూర్చొని ప్రతి మనిషి చేసిన తప్పులన్నీ అలా లెక్కట్ట కూర్చోవడమేమో, చేతిలో బెత్తం ఉంటుంది కాబోలు, ఒక్కోసారి బెదిరించడం, ఒక్కోసారి శిక్షించడం, ఒక్కోసారి పోనీలే అని టైం ఇవ్వడం, ఇక ఇది దేవుని యొక్క ఫుల్ టైం జాబు అనుకునేవాడిని. జెఫన్యాలో తీర్పు గురించి మాట్లాడుతూ, శిక్ష గురించి మాట్లాడుతూ, హర్షించే దైవాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మాటలో చెప్పాలంటే, ప్రభువు దినము తీర్పు దినము, కానీ అదే దినము ప్రభు కొందరి యందు కొందరిని బట్టి హర్షించే దినం. హర్షించే దైవం, సంతసించే దైవం, ఆనందించే దైవం. ఆ దేవుని యొక్క ఆనందమే మన ఆనందానికి కారణం. ఆ దేవుని యొక్క హర్షమే మన హర్షానికి కారణం. ఆ దేవుని యొక్క సంతోషమే మన సంతోషానికి కారణం. ఆ దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడమే మన ధైర్యానికి కారణం. 2024లో క్రిస్మస్ సమయంలో మీ మనసులో ఏం జరుగుతున్నా సరే జ్ఞాపకం ఉంచుకోండి, మనతో దైవం ఉన్నాడు, మన యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఆనందిద్దాం. ఏంటి మనుషుల యందు దైవం ఆనందించడం ఏంటి అని అనుకోవచ్చు కదా. మనకి కొత్త నిబంధనలో కొన్ని వచనాలు కనబడతాయి. ఎక్కడ యేసయ్య బాప్తిసము పొందిన సమయము, పైనుండి స్వరం, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కుమారుని గురించి దైవం చెప్పిన మాట, ఆనందంతో వేసిన కేక. పెద్దగా దాని గురించి మనం మాట్లాడడం. శిలువ మీద తండ్రి చూడలేదు,
వినలేదు అని అనుకుంటాం. కానీ నేను అనుకుంటాను, యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు తన తండ్రి గర్వంగా చూచి, ఆహా! నీతి కొరకు నమ్మకంతో నేను నిన్ను విడువను అన్న ధైర్యంతో, విశ్వాసంతో నీవు శిలువ మీద కూడా ఎక్కావు అని తన తండ్రి ఆనందించి ఉంటాడు. ఏదో తర్వాత పునరుద్ధానం ఉంటుందని దేవుడు, అది క్రీస్తు గ్యాంబుల్ చేయలేదు. ఏదైనా పర్లేదు, నా తండ్రి నన్ను విడువడు అన్న విశ్వాసంతో యేసయ్య సిలువెక్కాడు. తన తండ్రి ఆనందించుంటాడు, హర్షించుంటాడు. యేసయ్య పుట్టడం, దాని యందు కూడా ఆకాశమందు దూతలు ఆనందించడమే కాదు, వాళ్ళతో పాటు తండ్రి కూడా ఆనందించి ఉంటాడు. అవును, పాలస్తీనా దేశంలో దేవుని యొక్క ప్రజల జీవితాలు అంధకారంగానే ఉన్నాయి, ఆక్రమించబడ్డాయి. అవమానాన్ని, ఆకలిని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో వాళ్ళతో పాటు అవమానించబడ్డానికి, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క అంధకారంలో వెలుగు తీయడానికి దైవమే శరీరధారిగా వచ్చాడు. అది దైవం ఆనందించిన ఒక ప్రత్యేకమైన ఘట్టం. మాటలో చెప్పాలంటే యేసయ్య జీవితం అంతా తన తండ్రి యేసయ్యను చూసి ఆనందించాడు, సంతోషించాడు, హర్షించాడు. అందుకనే కావాలి ఆ యొక్క మూమెంట్స్ గురించి చెప్పడానికి లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మన గురించి కూడా ఆ యొక్క ఆకాశంలో దూతలే కాదు, దైవం హర్షిస్తున్నాడు అని చెప్పడానికి 3 కథలు రాయబడి ఉన్నాయి. నాణాలు కనబడలేదు, నాను వెతికింది ఆ తల్లి, దొరికిన వెంటనే ఆనందం. తప్పింది ఒక గొర్రె, వెతుక్కుంటూ వెళ్ళాడు కాపరి, దొరికిన తర్వాత కాపరికి ఆనందం. కాదని వెళ్ళిపోయాడు కొడుకు, తిరిగి వచ్చాడు, ఆగని ఆనందం తండ్రిది అని చెప్పి, ఇదిగో మీరు నా వైపు వస్తే, మీరు నా వైపు తిరిగితే, మీరు నాతో ఉంటే ఆకాశంలో దూతలు ఆనందిస్తాయి, హర్షిస్తాయి. వాటితో పాటు నేను కూడా దైవాన్ని హర్షిస్తాను, ఆనందిస్తాను, సంతసిస్తాను. అంటే మన యొక్క పోగడిని బట్టి, మన యొక్క కోణాన్ని, డైరెక్షన్ బట్టి మనం ఎవరి వైపు తిరిగి ఉన్నామో దాన్ని చూస్తూ మనం దేవుని వైపు తిరిగినప్పుడు, మనము దేవుణ్ణి వెతుకున్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు దైవానికి పండుగ అంట. దేవుడు మనతో ఉన్నాడే మనం పండుగ చేసుకుంటున్నాం కదా, మనము దేవునితో ఉన్నామని దేవుడు కూడా పండగ చేసుకుంటున్నాడు. దాని గురించి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అక్కడ ఉన్న క్రైస్తవులకి 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఇదిగో ఆనందించండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఆనందించండి. ఒకసారి కాదు, మరలా చెబుతున్నా, ఆనందించండి. కారణం, ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీరు ప్రభువుతోనే ఉన్నారు. ఆనందానికి కారణము అది.
ఆనందించేది మనమే కాదు, చెప్తున్నాను కదా! మనతో పాటు దైవం కూడా ఆనందిస్తున్నాడు ఈ పండగ పూట. మనకే కాదు పండగ. మనము ప్రభువుతో ఉంటే ప్రభువుకి పండగ. ఆ విషయాన్ని జెఫన్యా చెబుతున్నాడు. చక్కని మాటలు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా నిండు గుండెలతో సంతోషంతో గంతులు వేయుడి. 3 మాటలు గంతులేయండి. ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి. ఏదో ప్రొసెషన్‌లా ఉంది, ఊరేగింపులా ఉంది. ప్రజలందరూ వీధిలో పడండి, గంతులు ఎయ్యండి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ఆనందానికి కారణం ఏంటి? సియోనా, యెరూషలేమా, ఇశ్రాయేలా? లొకేషన్ కాదండి. ఊరు కాదు. ఊరు పేరు కాదు. ఇదని చెప్తే అర్జెంట్‌గా మీరేం చేస్తారంటే వెంటనే మళ్ళీ టికెట్ కొనుక్కుంటారు. యాత్రకెళ్తానంటారు. ఆ ఊరుతోనూ, ఆ దేశంతోనూ దీనికి అంత సంబంధం లేదు. యెరూషలేము కాబట్టి, సియోను కాబట్టి, ఇశ్రాయేలు కాబట్టి. నో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దెమ్. ప్రభువుని బట్టి. ఈ విషయాన్ని మర్చిపోయి మనోళ్ళు ఇది నూతన నిబంధన చదవరు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడెదరో అక్కడ నేను ఉంటానన్న విషయం మర్చిపోయి మళ్ళీ హోలీ ల్యాండ్ యాత్రలు పెడుతున్నారు. మన ఆనందానికి, సంతోషానికి, హర్షానికి కారణము ఈ జియోగ్రాఫికల్ లొకేషన్స్ గాదు, ఊరు పేర్లు గాదు, యాత్రా స్థలాలు గాదు. ప్రభువే. ప్రభువే. ఏంటి? నిజానికి ఆ లొకేషన్ గురించి మొదట్లోనే అంటాడు. 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఆ ఊరు ముష్కరమైనది అంటాడు. భ్రష్టమైనది అంటాడు. అన్యాయము చేయు పట్టణము అంటాడు. నా మాటలో చెప్పాలంటే అది ఊరును బట్టి ఆనందించాలని వాళ్ళు కూడా ముష్కరమైన వాళ్ళు, భ్రష్టులు, అన్యాయస్తులు, చోట్లు పేర్లు చెప్పి వ్యాపారాలు చేసుకునేవారు. దేన్ని బట్టి? ప్రభువును బట్టి ఆనందించండి అంటే జయధ్వని చేయండి, ఉత్సాహధ్వని చేయండి, గంతులు వేయండి. మీరు నిజానికి ఇది 3 అధ్యాయాలున్న ప్రవచన గ్రంథం. మొదటి అధ్యాయం ప్రారంభంలో చదివితే మీరు ఎక్కడ చూసిన శిక్ష కనబడుతుంది. అగ్గి జల్లుతాడు ప్రవక్త. గమనించారో లేదు కానీ మొదట దేంతో ప్రారంభిస్తాడు అంటే, ఇదిగో ఊడ్చేస్తాను అంటాడు. ఐ వైప్ యూ అవుట్ 3 సార్లు చెప్తాడు. తర్వాత ఏమంటాడంటే నేను మిమ్మల్ని నిర్మూలము చేయుదును అని 4 సార్లు అంటాడు. తర్వాత వచనాల్లో నేను శిక్షించదునని 3 సార్లు అంటాడు. అది చాలండి ఆ అధ్యాయాన్ని సమరైజ్ చేయడానికి. ఊడ్చేసే రోజులు వచ్చాయి. యెహోవా ఊడ్చేస్తాడు, నిర్మూలన చేస్తాడు, శిక్షిస్తాడు అని మొదటి అధ్యాయంలో ప్రారంభించి 3వ అధ్యాయం మధ్యకి వచ్చే లోపలికి మళ్ళా ఉత్సహించండి, జయధ్వని చేయండి, సంతోషించండి, గంతులు వేయండి. ఆ మూడ్ చేంజ్ ఎలాగొచ్చింది? ఎక్కడొచ్చింది? గమనిస్తే 2వ అధ్యాయంలో కూడా కాస్త కోస్త ఆ శిక్ష అనేది కనబడుతుంది. ఆ ప్రభువు దినము, శిక్షించే దినము. మిమ్మల్నే కాదు, యూదా నిన్నే కాదు, ఫిలిష్తీయులను కూడా, కూషీయులను కూడా, అష్షూరీయులను కూడా దైవం శిక్షించే రోజు వచ్చింది. అంటే దేవుని శిక్ష ఒక ప్రాంతానికి, ఒక ప్రజలకే కాదు, అందరికీ, అందరి మీద వస్తుంది అని చెప్తారు. అందరూ అన్నప్పుడు 2వ అధ్యాయంలో చిన్న మెలకువ చూపిస్తాడు. ఒక గుంపు గురించి మాట్లాడతాడు. ఎవరు ఆ గుంపు అంటే
దేవుని ప్రజలందరూ కాదు. దేవుని ప్రజలలో సాత్వికం గలవారు కొంతమంది ఉన్నారు. అంటే అందరూ భ్రష్టులు గాదు. అందరూ ముష్కరులు గాదు. అందరూ అన్యాయస్తులు గాదు. వాళ్ళలో సాత్వికులు కొంతమంది ఉన్నారంట. వినయం గలవారు, నీతి న్యాయములను అనుసరించువారు, యెహోవాను వెతుకువారు. 3 క్యారెక్టరిస్టిక్స్. సాత్వికంగా నీతి న్యాయమును అనుసరించుచు యెహోవాను వెతుకువారు అంటాడు. వాళ్ళే శేషం. వాళ్ళే మిగిలేవారు. వాళ్ళ గురించి ఈ మాటలు రాయబడింది. వారిని బట్టి నేను హర్షిస్తాను. ఈ యొక్క వాక్య భాగము ఇది నిజానికి చెరకు ముందు వ్రాయబడిన వాక్య భాగం. పలికిన పలుకు. చెరక ముందు అప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. హోషేయ టైం. ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవుతలేదు. మీరు శ్రమకి, శిక్షకు, చెరకు దగ్గరగా వచ్చారు. ప్రభు దినం వస్తుంది అని చెప్పి మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో అవమానించబడిన శేషము గురించి ప్రస్తావించడం జరిగింది. అందరూ ఎలా భ్రష్టులైపోయినా, ముష్కరులైపోయినా, ఇష్టానుసారంగా తిరిగినా కొంతమంది అబద్ధం ఆడరంట, పాపం చేయరంట, కపట హృదయులు కాదంట, నీతి న్యాయాలు అనుసరిస్తారంట, యెహోవానే వెతుకుతారంట. ఈ రోజుల్లో ఆ రోజుల్లో పండగలు రాగానే హడావిడిని ఎదుర్కొనే రకాలను చూసాము. మార్కెట్లకు వెళ్తాం. ఈ రోజుల్లో మనం ఎతికేది ఎవరు ఏంటి? ఎక్కడైతే ఐశ్వర్యం ఉందో, ఎక్కడైతే కలిసి వస్తుందో అక్కడికి వెళ్తాం. ఈ రోజుల్లో జనాలు కోరేది ఏంటంటే గొప్ప పేరు. ఈ రోజుల్లో మనుషులు వెతికేది ఏంటంటే ఆధిపత్యం. దేశాలు వెతికేది ఏంటి అంటే ఆయుధాలు, ద్వేషం, దోపిడి సొమ్ము. యెహోవాను వెతికేవారు అప్పుడు ఇప్పుడు చాలా అరుదు. చాలా కొద్దిమంది. పూర్తిగా లేకుండా ఉన్నారా? నో, దేర్ ఆర్. ఉన్నారు. యెహోవాను వెతికేవారు ఉన్నారు. యెహోవాను వెతికేవారు ఉన్నారు కాబట్టే ప్రవక్తలు, ప్రవచనాలు. యెహోవాను వెతికేవారు ఉన్నారు కాబట్టి నీతి న్యాయాలు. యెహోవాను వెతికేవారు ఉన్నారు కాబట్టి ఇటు శిక్ష ఉంటుంది, ఆ శిక్షలో నుండి తప్పించబడడం కూడా ఉంటుంది. యెహోవాను వెతికేవారు ఉన్నారు కాబట్టి ఇటు చెర ఉంటుంది, చెర నుండి మరలా ప్రభువు వాళ్ళని తిరిగి రావడం, తీసుకురావడం జరుగుతుంది. హోల్సేల్గా తీసుకోవద్దు. యెహోవా హర్షించేది ఎవరిని బట్టి అంటే ఈ శేషాన్ని బట్టి. సాత్వికంగా, జెంటిల్గా, నీతి న్యాయాలు అనుసరిస్తూ, జస్టిస్ అండ్ రైచియస్నెస్ జరిగిస్తూ, యెహోవాను కావాలని వెతికే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను బట్టి యెహోవా సంబరపడతాడు, హర్షిస్తాడు. 3 మాటలు. హర్షిస్తాడు, సంబరపడతాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి మీరు సంతసించండి, ఆనందించండి, సంతోషంతో గంతులు వేయండి అంటాడు. ఆ మంచి రోజులు వచ్చేస్తాయి. ఇవన్నీ చెరకు ముందు చెప్పిన మాటలు. చెర వస్తుంది, చెరలో కూడా మంచి రోజులు ఉంటాయి. ఆ మంచి రోజులు వచ్చేస్తాయి. ఎందుకు హర్షించాలండి? ఒక మాట రాయబడి ఉంది అక్కడ. ఆయన
నీ శిక్షను తీసివేస్తాడు. 2, ఆయన మీ శత్రువులను వెలగొడతాడు. 3, రాజు అయిన యెహోవా మీ మధ్యన ఉంటాడు. తర్వాత వచనాల్లో ఈ 17 ఆ వచనంలో ఏముంటదంటే, ఇదిగో జనాలు అంటారు అప్పుడు, ఆయన మిమ్మల్ని రక్షించును అని చెప్పిన తర్వాత, ఆయన మీ మధ్యలో ఉన్నాడు అని చెప్పి. మీరు ఈ రోజు వాక్యం వింటున్న మీరు ఏ మధ్యలో ఉన్నారో నాకు తెలీదు. ఏదో ఇది ప్రార్థనలు ఏదో జరుగుతున్నాయి కదా! దాని మధ్యలో ఉంటే ఉన్నారు మంచిదే. అడ్వెంట్ సీజన్. మీరు ఏ మధ్యలో ఉన్నారో నాకు తెలీదు. సిరియాలో ఉన్న ప్రజలు ప్రస్తుతానికి భయంకరమైన రాజకీయ సంక్షోభంలో ఉన్నారు. మీరు ఏ మధ్యలో ఉన్నారో నాకు తెలీదు. లొకేషన్ నాకు తెలీదు. హాస్పిటల్‌లో ఉన్నారా? ఇంటి దగ్గర తేరుకుంటున్నారా? మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో తెలీదు నాకు మైండ్ ప్రకారం. ఏదో చక్కగా తయారై ఎళ్లారు. పాటలు పాడారు. క్రీస్తు నేడు పుట్టానని కేకలేసారు. ఇంటికొచ్చారు గానీ మనసు ఏదో తేడాగా ఉంది. ఇంట్లో సమస్యలు. అది తెలీదు. మీరు ఎలాంటి లొకేషన్‌లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మీతో ప్రభువు, మీ మధ్యలో ప్రభువు ఉన్నాడు. అంతకు మించిన ధైర్యం మనకి ఇంకేముంది? అంతకు మించిన ఆదరణ మనకి ఇంక ఏముంది? మన మధ్యలో ఉండే దైవం. అదే కదా క్రిస్మస్ మనకి జ్ఞాపకం చేసేది. ఇమ్మానుయేల్, దేవుడు మనకి తోడు, మనతో ఉండేవాడు అని చెప్పే సందర్భమే ఈ సందర్భం, ఈ పండుగ, క్రిస్మస్ పండుగ. అంతేకాదు, మనతో ఉండమే కాదు, మన యందు ఆనందిస్తున్నాడు. మనల్ని బట్టి ఆయన హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇంకో మాట రాయబడింది అక్కడ, మన ఎడల కలిగిన ప్రేమతో శాంతము వహించి మనతోనే ఉంటాడు. ఆ నిబంధనను రెన్యూ చేస్తున్నాడు మనతో ఉండడానికి, మన యందు ఆనందించడానికి. ఒకసారి పిల్లల్ని చూసి అమ్మ నాన్నలు ఆహా అని ఆనందిస్తాం కదా. మనం ఇంకా బంధువులు ఉన్నారు కదా, బంధత్వాన్ని చూసి, స్నేహితులను చూసి ఆహా అనుకుంటాం కదా. మనం ఇలాంటి స్థితిలో ఉన్నా సరే, అలాంటి స్థితిలో మనతో ఉండడమే కాదు, అలాంటి స్థితి నుండి కూడా మన యందు మన దైవం హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. సో ఆ రోజు పౌలు గారు చెప్పిన మాట మరలా చెప్తాను మీకు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆ రోజు జెఫన్యా చెప్పిన మాట మరలా మీకు చెబుతున్నాను, ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి, సంతోషంతో నిండు గుండెలతో గంతులు వేయండి. కారణం, ఆ దైవం మన మధ్య ఉండడానికి పుట్టాడు. కారణం, ఆ దైవం మన యందు ఆనందిస్తున్నాడు. మన సంతోషానికి కారణము ఆయన సంతోషం. మన యొక్క ఆనందానికి కారణం ఆ దైవం యొక్క ఆనందం. మన హర్షానికి కారణం ఆ దేవుని యొక్క హర్షం. మనకు ధైర్యానికి కారణం దైవం మన మధ్యన ఉంటాడు. ఉంటాను మరి.